ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు అష్టమి సందర్భంగా, గురువారం అమావాస్య సందర్భంగా, శ్రావణ మాస ప్రారంభము శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహయోగం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు, విలాసవంతమైన జీవితము, స్థిరాస్తులు, చిరాస్తులు కొనుగోలు, క్రయ విక్రయాలకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన గురువులతో, తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన ఆనందం విపరీతమయ్యి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ రాజసన్మానాలు, గజ సన్మానాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాలలో విజయం సాధించడం జరుగుతుంది. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అంటే తండ్రి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, అంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వపు ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. ఐశ్వర్యానికి, ఆనందానికి వృషభ రాశి వారు సొంతమవుతారు. వారితో గొడవలకు దిగారా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాకుండా కూడా మీకు మీరే ఇబ్బంది పరిస్థితే అవకాశాలు కల్పించుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కనుక దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు తెచ్చుకోవద్దు. దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. రాజకీయ నాయకులతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, మీ కింద స్థాయి ఉండబడే ఉద్యోగస్తులతో గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. వీరితో మీరు గొడవ పెట్టుకున్నారా సర్వత్రా మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనకు విశేషంగా రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు, స్థిరంగా ఉండాలని మీరు అనుకుంటుంటే స్థానచలనం కనపడుతూ ఉంటుంది. ఏకాదశంలో శని భగవాను ఉన్నాడు కనుక ధర్మమేవ జయతే, మీరు ధర్మంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.
జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.